విషయాలు కానీ దీని నిమజ్జనం విషయంలో కానీ కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము. ఏంటంటే, ముందు మీరు వినాయక చవితి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా ఒక కమిటీగా ఫామ్ కావాలి. ఆ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అనుమతి తీసుకోవాలి. పోలీసు వాళ్ళు అనుమతి తీసుకొని ఏ రోజు ఎక్కడ మీరు నిమజ్జనం చేయదలుచుకున్నారు దాని యొక్క రూట్ మ్యాప్, తేదీ, సమయం ఖచ్చితంగా పోలీసు వారికి తెలియపరచాలి. పోలీసు వారికి తెలియపరచకుండా ఎటువంటి అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు. దాని తర్వాత మీరు అక్కడ ఎటువంటి రాజకీయ ప్రసంగాలు కానీ దానికి సంబంధించిన పాటలు, డ్యాన్సులు కానీ, డీజేలు పెట్టి కానీ చేయకూడదు. ఏమైనా లాండ్ ఆర్డర్ విషయాలు ఏమైనా జరిగితే, శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా చట్టపరమైన గట్టి చర్యలు తీసుకుంటాము. ఎటువంటి విఘాతం లేకుండా పండుగని ఆనందంగా జరుపుకోవాలి. అదేవిధంగా మీరు ఉదయం ఎటువంటి కార్యక్రమాలైనా దేవునికి సంబంధించిన ఉదయం 6 గంటల నుంచి 10 దాకా చేసుకొని 10 తర్వాత క్లోజ్ చేయాలి. ఎందుకంటే వృద్ధులు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు. అవన్నీ 10 లోపు పూజా కార్యక్రమాలు కానీ అవన్నీ చేసుకుంటే బాగుంటుందని సూచన. అదేవిధంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు కానీ వేరే వేరే ప్రాంతాల వాళ్ళని, వేరే వేరే కులాల వాళ్ళని, పార్టీల వాళ్ళని రెచ్చగొట్టి గొడవలు జరిగితే ఆ కమిటీ వాళ్ళతో పాటు రెచ్చగొట్టిన వాళ్ళపైన కూడా గట్టి చర్యలు తీసుకొని అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము. మీరు ఏదన్నా ఉంటే ముందస్తుగా ఏదన్నా సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియపరిచి మా యొక్క సహాయ సహకారాలు తీసుకోవాల్సిందిగా కోరుచు మీలో మీరు గొడవలు పడకుండా శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ విన్నపం.